హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. అమలాపురం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఐతాపత్తుల ఆనందరావు ఎంపీ హరీష్ బాలేకి 4 కోట్ల రూపాయలతో 2 వంతుల నిర్మాణం, 63 అడుగుల రోడ్ల పట్టణం వెడల్పుకు ప్రణాళిక సిద్ధం. ఈతరపల్లి వంతులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంపీ. అమలాపురం అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. అమలాపురం నుండి బొబ్బర్లంక రహదారి మైనర్ బ్రిడ్జి నిర్మాణం, ఈదరపల్లి బ్రిడ్జి నుండి ముక్కాముల లాకు రహదారి నందు మైనర్ బ్రిడ్జి నిర్మాణం, ఈ 2 వంతులకు శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు. 4 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులు రహదారులు భవనాల శాఖ 9 నెలల్లో పూర్తి చేస్తుందని, మరో 5 వంతులకు నిర్మాణాలు కూడా వచ్చే ఏడాది చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆనందరావు తెలిపారు. అమలాపురం 63 అడుగులు వెడల్పు చేయడానికి 80 కోట్ల రూపాయలు అవసరమని, నిధులు మంజూరు చేయగా పనులు మొదలు పెడతామని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీ హరీష్ బాలేకి మాట్లాడుతూ అమలాపురం అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని, ఇతర జిల్లాల నుండి నియోజకవర్గాల నుండి వచ్చే వారికి ఎవరికైనా పట్టణం అంటే అమలాపురం పట్టణం మాదిరిగా ఉండాలని అనుకునే విధంగా చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మాధవి, మెట్ల రమణబాబు, దెందుకూరి సత్యబాబురాజు, పెచ్చిట్టి చంద్రమౌళి, అల్లాడి స్వామినాయుడు, పొలమూరు ధర్మపాల్, దేశంచెట్టి లక్ష్మీనారాయణ, అడబాల సత్యనారాయణ, నల్ల పవన్, కలవకొల్లు తాతాజీ, ఏడిది శ్రీను, కొప్పుల మానస, ఇతర కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఎంపీ గారు ఇటు చూడండి. వంతిన తర్వాత ఇక్కడ వంతిన లేదు, ఈనాటి వరకు లేదు వంతిన. ఆ మహానీయుడు, ఈ మహానుభావుడు ఈ వంతిన ఏంటో మాకు కాకినాడ రాజ్యం మనకు సమానంగా చేయడమే మనందరూ కూటమి నాయకులు చేయలేదు. జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మన అందరూ చేయడం ఒకటే చేయమండి. అమలాపురం అనేది కాకినాడ కంటే రాజమండ్రి కంటే అందంగా తయారవ్వాలి. భవిష్యత్తు ఏ సంవత్సరం ఉన్నది మన నిజంగా ఉండాలా. అందుకే పట్టణ ప్రజలను కోరుతున్నాను, నియోజకవర్గ నాయకులను కోరుతున్నాను, ప్రజలను కోరుతున్నాను, అభివృద్ధి విషయంలో అందరూ సహకరించాలా. ఈరోజు చూసుకోండి, ఎక్కడ చూసినా ఇరుకు రోడ్లు మనకి, ఇవన్నీ సరిచేయాలి కాబట్టి కోరుతున్నాను. అలాగే పార్టీ నాయకులను కోరుతున్నాను. అంటే రాళ్ళు పార్టీలు లాగేస్తున్నారు, అందుకని ఒక గదిలోకి పిల్లలు వేయండి, సీఎస్ఆర్ డబ్బిస్తాను అని అధికారులు కోరుతున్నాను. ఒక్కసారి పిల్లలు వేస్తే ఎవరు ముందు రాదు. ఇక్కడ దాకా గవర్నమెంట్ అనుకుంటున్నాం, రోడ్డు ఆక్రమణ గురవు, అది చేయబోతున్నాం కదా. అందుకే ఈ రోజు ఈ 2 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వేదికపై ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ గారికి, అమిడ చైర్మన్ గారు, మన పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులు అంబాబు గారు, మరి నిన్నే డీసీఎంఎస్ అధ్యక్షుడిగా నియమించబడినటువంటి చంద్రబాబు, ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రిమూవ్ చేయించాము. అండ్ సార్ చెప్పినట్టు అదర్ 5 బ్రిడ్జెస్ కూడా ఏదైతే సర్వే చేయాలో అది కూడా ఇమీడియట్ గా చేస్తాము. అండ్ ఆల్సో మన నడి
ఘాట్ నుంచి ఈదరపల్లి బ్రిడ్జ్ వరకు ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా సర్వే ఆల్రెడీ చేసాము. బట్ ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనకున్న ఇష్యూస్ ఉన్నట్టు ఇందులో కూడా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. అది కూడా చాలా వరకు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్, అంటే మన చిన్న ఆర్సీసీ షెడ్స్ కానీ తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఎలా అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ మన ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈదరపల్లి బ్రిడ్జ్ ఎంక్రోచ్మెంట్స్ మేము సక్సెస్ఫుల్ గా తీయగలిగాము. ఐ హోప్ ఫర్ అదర్ బ్రిడ్జెస్ కూడా వాళ్ళ సపోర్ట్ మీ సపోర్ట్ కూడా ఉంటేనే మనం ఈ అనుకున్న ఆ 5 బ్రిడ్జెస్ కూడా మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలం. థ్యాంక్ యూ. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారు చెప్తుంటే ఇది సాధ్యపడుతుందా అనేటువంటి ఆలోచనలో నేనున్నాను. ఎందుకంటే గతంలో కూడా మన మెట్రో దర్శనం ఉండగా కొంత మెయిన్ రోడ్ ని డెవలప్ చేశారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా మనం చెప్పింది సిటీని డెవలప్ చేయాలి, బ్రిడ్జెస్ వేయాలి అని అంటే ఆలోచించాను నేను ఇది ఎంతవరకు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సేవకుడు నాయకుడు మన ఆనందరావు గారు లాంటి ఆయన్ని మనం ఎన్నుకున్నందుకు నిజంగా ఈ రోజు నేను గర్వపడుతున్నాను. రోజుగా కలెక్టర్ గారితో లేకపోతే మనం ఆర్టీఓ మేడం గారితో అందరితో కూడా చర్చించుకుని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే రేపన్నాడు మనము ఒక్క ఆలోచనతో ఉన్నాం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. రేపన్నట్టే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా రావాలి. ఎందుకంటే మనం చూస్తుంటే మీరు చూస్తున్నారు ఏ విధంగా మన ఇండస్ట్రియల్ కారిడార్ కూడా లేని పక్షంగా, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా లేని పక్షంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లాల్సి వస్తుంది, ఏదో పెద్ద ఆపరేషన్ అయినా సరే, లేకపోతే రాజమహేంద్రవరం వెళ్లాల్సి ఉంది. కానీ మా ఆలోచన ఏంటంటే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఈ ప్రాంతంలోనే అన్ని సౌకర్యాలు ఉండాలి, ఆ విధంగా మనందరూ పనిచేయాలని చెప్పి ఖచ్చితంగా అది ఈ 5 సంవత్సరాల్లోని సాధిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకున్నాం. ఎంతవరకు ఉన్న సమస్య ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ అయినా లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య వల్ల చాలా మంది వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పరిష్కారం గురించి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో చాలా మంది కూడా కొన్ని ప్రజలు ఇబ్బంది పడవచ్చు. ఇవే కాకుండా నేషనల్ హైవే 216 లోని కూడా అలాగే రైల్వే లైన్ ప్రాజెక్ట్ లోనే అయినా కూడా మేము అందరినీ కూడా ఒకటే తెలియజేసుకున్నాం, ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు, మీతో అండగా ఉంటుంది. మీకు ఎక్కడన్నా ఇందులోని మీ ఆస్తి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే దాన్ని ఏ విధంగా ఆదుకోవాలనేది పరిస్థితి కూడా ఉంటుందని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకున్నా. ఈ రోజు మేము ఈ అమలాపురం హెడ్ క్వార్టర్స్ ని ఒక అభివృద్ధి వైపు నడిపించాలని, ఇక్కడ ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం చూపించాలని చెప్పి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. అదే విధంగా ప్రజల్ని కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఆ విధంగా వాళ్ళని కూడా అందరినీ కూడా ఆదుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఆయన నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కలెక్టర్ గారు, సిఎస్ఆర్, ఎన్ఆర్జీఎస్ అన్ని డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి అమలాపురం పట్టణానికి ట్రాఫిక్ సమస్యను తగ్గించి జిల్లా హెడ్ క్వార్టర్కి అంగులు అద్దడానికి రోజు అతి ప్రాముఖ్యమైనటువంటి 2 బ్రిడ్జిల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన ద్వారా మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కనీస మౌలిక సదుపాయాలు కానీ ప్రజల ఇబ్బందులు కానీ తొలగించగలిగే కష్టపడి పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి అమలాపురం నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా వ్యాప్తంగా జిల్లా పనుల మీద కలెక్టరేట్ కి, ఎస్పీ ఆఫీస్ కి, వివిధ ఆఫీసులకు వచ్చే జిల్లా ప్రజలకు కానీ ట్రాఫిక్ విషయంలో అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉండడానికి వేళ ఈ నిర్ణయం తీసుకోవడం, శంకుస్థాపన చేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ ముందు చంద్రబాబు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి బీజేపీతో కలిసి భవిష్యత్తులో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయబోతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.